బుడమేరు బుడమేరు 3 దగ్గరలు తెగిపోవటం, దాని మీద దాదాపు 7 లక్షల మంది ప్రజలు దాదాపు 11 రోజులు అవస్థలు పడ్డారు. దాదాపు నీళ్ళలోనే ఉండారు. 11వ రోజుకి 33 డివిజన్లు 29 డివిజన్లు క్లియర్ అయినాయి. మరొక 4 డివిజన్లు క్లియర్ కావడానికి 19 రోజులు పట్టింది. 19 రోజులు అయిపోయి 20వ రోజు తెల్లవారికి వాటర్ పోయింది. ఆ విధంగా జరిగిన దాన్ని ముఖ్యమంత్రి గారు స్వయాన కలెక్టరేట్లో ఉండి మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, అధికారులు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఫీల్డ్ మీద పంపించారు. 10 రోజులు ముఖ్యమంత్రి గారు చేశారు. దాంతో ఈరోజు రాష్ట్రానికి దాదాపు 450 కోట్ల పైన ఫండ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆ పరిస్థితిని అందరూ చూశారు కళ్ళారా. ముఖ్యమంత్రి స్వయాన్ని ఇళ్లలో తిరిగారు, మంత్రులు తిరిగారు, ఎమ్మెల్యేలు తిరిగారు, ఎంపీలు తిరిగారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు తిరిగారు. దాంతో ప్రజలు అర్థం చేసుకొని దాదాపు 450 కోట్ల పైగా యాక్చువల్గా వచ్చినాయి. ఈ నేపథ్యంలో మన నెల్లూరు నుంచి కూడా చాలామంది అక్కడికి రైస్ ఇచ్చారు, వెజిటబుల్స్ ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, కొంతమంది వచ్చి డొనేషన్స్ ఇచ్చారు. ఈ విధంగా అనేక మంది యాక్చువల్గా చేయడం జరిగింది. మా నారాయణ ఆర్గనైజేషన్ నుంచి మా పిల్లలు కూడా ఒక 2.5 కోటి ఆంధ్రప్రదేశ్కి, ఒక 2.5 కోటి తెలంగాణకి ఇచ్చారు వాళ్ళు కూడాను. ఈ విధంగా యాక్చువల్గా రాఘవయ్య గారు, నెల్లూరులో రాఘవయ్య గారు, ఆయన కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఆయనకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఈ విధంగా మీరు ఇచ్చిన 1 లక్షకి థ్యాంక్స్ అని చెప్తూ ఈ విధంగా ఎంతోమంది యాక్చువల్గా చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా నెల్లూరు నుంచి ఎవరైతే ఆ వరద బాధితులకు సహాయం చేశారో వాళ్ళందరూ, ఎందుకంటే అదంతా మున్సిపల్ ఏరియాలో, నా యొక్క మంత్రి శాఖలోనే ఉన్న ఏరియా అదంతాను. మీకు అందరికీ తెలిసి మేము ఎలా కష్టపడింది. దీనికి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీనివల్ల ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ఆ యొక్క రిలీఫ్, ఎందుకంటే నేను స్వయాన్ని అక్కడే ఉన్నా. ప్రభుత్వం చేయాల్సింది చేసింది. హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, బిస్కెట్స్ ఇచ్చింది, మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చింది, లక్షలు అంటే డ్రోన్స్ ద్వారా ఇచ్చింది. అయినా కొందరికి మిస్ అయినాయి. మిస్ తప్పదు, ఎందుకంటే హెలికాప్టర్ తీసుకువేస్తే కొందరు ఇళ్ళ మీద పడుతుంది, కొందరు కింద పడుతుంది. దీంట్లో కొందరు యాక్చువల్గా వచ్చి అక్కడ డైరెక్ట్గా ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.